అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్యదేవుని పాదాల వద్ద పుట్టి పెరిగిన సత్య సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్ గారు ఇక నుంచి ఆయనకున్నటువంటి కంచి పీఠానికి ఉత్తరాధికారిగా నేడు బాధ్యతలను స్వీకరించారు. అలాగే ఆ కంచి కామకోటి పీఠ 71వ ఉత్తరాధికారిగా అమ్మవారిచే ఆశీర్వదించబడినటువంటి శ్రీ గణేష్ శర్మ ద్రావిడ్ గారు పట్టాభిషేక జలస్నానంలో స్వామి సాక్షాత్తు కామాక్షి పరాభట్టారికగా దర్శనమిస్తూ ఉన్నారు. జయ జయ శంకర, హర హర శంకర. కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా అన్నవరం వాస్తవ్యులు శ్రీ బళ్ళమూరి సూర్యనారాయణ గారి దౌహిత్రుడు శ్రీ దుడ్డు ధన్వంతరి గారి అబ్బాయి చిరంజీవి దుడ్డు గణేష్ గారు నియమితులు అయ్యారు. శతాబ్దాల చరిత్ర ఉన్నటువంటి శ్రీ కంచి కామకోటి పీఠానికి నూతన ఉత్తరాధికారిగా తెలుగు యువకుడి నియామకం దక్షిణాది రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా అన్నవరానికి చెందిన దుడ్డు ధన్వంతరి కుమారుడు దుడ్డు సత్యవెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్ గారు ఈ అత్యున్నత ఆధ్యాత్మిక పదవికి ఎంపికయ్యారు. ఈయనకి మన ప్రస్తుత పీఠాధిపతి అయినటువంటి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామి వారు నామకరణం చేశారు. అక్షయ తృతీయ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా జరిగిన సన్యాస దీక్షను సత్య వెంకట గణేష్ సుబ్రహ్మణ్య శర్మ గారికి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారు దీక్షనిచ్చారు. ఆయన పేరును ఇప్పుడు సత్య చంద్ర శంకరేంద్ర సరస్వతి స్వామివారు అని చెప్పి శ్రీ కంచి కామకోటి పీఠానికి 71వ ఉత్తరాధికారిగా భావి పీఠాధిపతిగా అభిషేకం అయినటువంటి మన దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్ గారికి ప్రస్తుతం నామకరణం ఏంటంటే సత్య చంద్ర శేఖరేంద్ర సరస్వతి అని చెప్పి నామకరణం చేశారు. మనం ఎంతో కూడా అదృష్టవంతులం. గణేష్ శర్మ ద్రావిడ్ గారు ఇక నుంచి సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిగా కంచి పీఠానికి ఉత్తరాధికారిగా నేడు బాధ్యతలను స్వీకరించారు. హర హర శంకర, జయ జయ శంకర, హర హర శంకర.